Good evening, children. Good evening, all. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు హాలిడేస్ వచ్చాయి. దసరా హాలిడేస్ అండ్ ఇంకా చాలా చాలా హాలిడేస్ వచ్చాయి. ఇన్ని రోజుల హాలిడేస్ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కలుసుకుంటున్నాం కదా. హాలిడేస్ లో కొంచెమన్నా టాపిక్స్ రివైజ్ చేసుకున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద హాలిడేస్ అండ్ రికలెక్టెడ్ యువర్ టాపిక్స్ ఆల్సో. రైట్ నానా, ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఆల్రెడీ మనం దీన్ని ప్రీవియస్ క్లాస్ లో కొంచెం స్టార్ట్ చేసి ఉన్నాము. ఆ క్లాస్ లో ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఈ రోజు వాటి అన్నిటిని మనం రివైజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం రివైజ్ చేయడమే కాకుండా మనం కొత్త టాపిక్ కూడా వెళ్దాము. ఓకేనా? ఓకేనా నాన్న? రైట్. ఇప్పుడు చూడండి నాన్న, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు యాజ్ యూజువల్ గా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఆమె ఎవరో కాదు, నేను చూపిస్తాను ఫోటోను. ఫోటో షేర్ చేశాక మీలో ఎంత మందికి తెలుసో నాకు చెప్పండి. ఎవరిమా? మీలో ఎవరికి తెలుసు ఆమె ఎవరో? ఎవరికి తెలుసు? శకుంతలాదేవి, ద హ్యూమన్ కంప్యూటర్. ఎవరామె? హ్యూమన్ కంప్యూటర్. రైట్. నేను ఆమె గురించి కొంచెం చెప్తాను. మీకు ఈమె గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా తెలుసుకోండి. రోజు మనం హ్యూమన్ కంప్యూటర్ గా ప్రపంచమంతా గుర్తింపు పొందిన శ్రీమతి శకుంతలాదేవి గారి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? 1929లో బెంగళూరులో జన్మించిన శకుంతలాదేవి చదువుకునే అవకాశాలు పెద్దగా లేకపోయినా తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆమె తండ్రి సర్కస్ లో కళాకారుడిగా పనిచేసేవారు. అందువల్ల ఆమెకు పాఠశాల విద్య లభించలేదు. కానీ ఆమెలోని గణిత ప్రతిభ చిన్ననాటి నుంచే బయటపడింది. కేవలం 3 సంవత్సరాల వయసులోనే ఆమె తన తండ్రితో పేకముక్కలు ఆట ఆడుతూ వాటిని లెక్కిస్తూ తన అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు. 6 ఏళ్లకే ఆమె మైసూర్ విశ్వవిద్యాలయంలో గణిత ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఆమె జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. చిన్నప్పటి నుంచే శకుంతలాదేవి తన గణిత ప్రదర్శనలతో ప్రపంచమంతా పర్యటించడం మొదలుపెట్టారు. ఆమె ఎన్నోసార్లు కంప్యూటర్లను సైతం ఓడించి తన మానసిక గణన శక్తిని రుజువు చేసుకున్నారు. అందువల్లే ఆమెకు హ్యూమన్ కంప్యూటర్ అనే పేరు వచ్చింది. 1980 జూన్ 18న లండన్ లోని ఇంపీరియల్ కళాశాలలో జరిగిన ఒక ప్రదర్శనలో ఆమె ఒక అద్భుతం చేశారు. ఏంటా అద్భుతం అంటే 2 13 అంకెల సంఖ్యలను మల్టిప్లై చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 13 డిజిట్ నెంబర్స్ ని మల్టిప్లై చేసి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారంట. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. శకుంతలాదేవి కేవలం గణితంలోనే కాదు, జ్యోతిష్యం మరియు రచయిత్రిగా కూడా ప్రసిద్ధి పొందారు. ఆమె గణితం, జ్యోతిష్యం మరియు పజిల్స్ తో పాటు భారతదేశంలో స్వలింగ సంపర్కంపై రాసిన మొదటి పుస్తకాలలో ఒకటైన ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్షువల్స్ అని రచించారు. 2013 ఏప్రిల్ 21న ఆమె మరణించారు. కానీ ఆమె జీవితం ఎప్పటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. 2020లో ఆమె జీవితంపై శకుంతలాదేవి అనే సినిమాను కూడా చేశారు. అందులో విద్యాబాలన్ గారు ప్రధాన పాత్ర పోషించారు. శకుంతలాదేవి మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. చదువు అంటే కేవలం పుస్తకాలతో, పాఠశాలతో ముడిపడి ఉన్నది కాదు. అది ప్రతిభ, కృషి మరియు ఆత్మవిశ్వాసం కలిగిన అద్భుతమైన ప్రయాణం. ఆమె జీవితం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఒక స్ఫూర్తిదాయక కథ. ఆమెను మన దేశం తరతరాలుగా గుర్తుంచుకుంటుంది. ఈరోజు శకుంతలాదేవి గారి గురించి కొంచెం విన్నాం కదా. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదామా? రైట్. చూడండి అన్న, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ లో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టర్ అంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ 6 అనే నెంబర్ ని ఏ నెంబర్స్ అయితే వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తాయో దానిని ఫ్యాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను. ఈ 2తో 6ని డివైడ్ చేశాను అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? నాకు 0 వస్తుంది. సో నేను ఏమని చెప్పచ్చు, 2 అనేది 6 కి ఒక ఫ్యాక్టర్.
సో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా నేర్చుకున్నాము. ప్రతి నెంబర్ కి 1 ఒక ఫ్యాక్టర్, ఏ నెంబర్ అయినా కానివ్వండి దానికి 1 అనేది ఒక ఫ్యాక్టర్. అలానే దీనికి 2 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వచ్చింది కాబట్టి 2 కూడా ఒక ఫ్యాక్టర్. దీన్ని 3 తో డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి రిమైండర్? 0 వస్తుంది. సో 3 కూడా ఒక ఫ్యాక్టర్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మనం ఫ్యాక్టర్స్ గురించి చదువుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాము? ఫ్యాక్టర్స్ అన్ని ఆ నెంబర్ కి ఈక్వల్ గా కానీ దానికంటే తక్కువగానే ఉంటాయని నేర్చుకున్నాము. సో మనం 4 చెక్ చేద్దాం. 4 తో డివైడ్ చేస్తే అది 0 రిమైండర్ ఇవ్వదు. 5 తో చెక్ చేస్తే రాదు 0 రిమైండర్. 6 తో లాస్ట్. ఇంకా ఎందుకంటే ఫ్యాక్టర్స్ అనేవి ఆ నెంబర్ కంటే ఈక్వల్ గానే ఉంటాయి, దానికంటే తక్కువగా ఉంటాయి, ఎక్కువైతే ఉండవు కదా. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ ని వితౌట్ లివింగ్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తే దాన్ని ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా? 6 కి ఫ్యాక్టర్స్ ఏం రాసాము? 1 2 3 6 మొత్తం 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి 6 కి, రైట్? అలానే మల్టిపుల్స్ అంటే ఏమని చెప్పుకున్నాము? మనం 6 ఎగ్జాంపుల్ గా 6 తీసుకొని దీని మల్టిపుల్స్ రాయండి అని అడిగాను అనుకోండి, ఏం రాస్తారు? ఇచ్చిన నెంబర్ ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ నే 6 యొక్క మల్టిపుల్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ని 1 తో మల్టిప్లై చేస్తాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? 6 వస్తుంది. 2 తో మల్టిప్లై చేస్తే 6 2 జా 12. నెక్స్ట్ 3 తో మల్టిప్లై చేస్తే 6 3 జా 18. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేస్తే 6 4 జా 24. మనం ఆ రోజు ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్స్ చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాము? మల్టిపుల్స్ అనేది స్టార్టింగ్ ఇది అదే నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ అనేది ఉండదు. అవి అలా కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటాయి. మనం ఎంతతో మల్టిప్లై చేస్తే అన్ని మల్టిపుల్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్, ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్. ఓకేనా? ఇప్పుడు మనం 6 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 3 6 వచ్చాయి, అంటే 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అదే మల్టిపుల్స్ తీసుకుంటే ఐ కెన్ రైట్ సో మెనీ మల్టిపుల్స్. సో మీరు ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనే టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటి డెఫినేషన్స్ వాటి మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీరు ఈ చాప్టర్ ని సింపుల్ గా డీల్ చేసేయచ్చు. ఏమేం టర్మ్స్? ఒకటి ఫ్యాక్టర్, 2 మల్టిపుల్. ఈ 2 టాపిక్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో దట్ యూ కెన్ స్విప్ దిస్ చాప్టర్. ఓకేనా? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్ ని వితౌట్ లివింగ్ రిమైండర్ డివైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఫ్యాక్టర్స్ అనేది ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ వాల్యూ ఉంటాయి. ఓకేనా? మల్టిపుల్స్ అంటే ఇచ్చిన నెంబర్ ని వేరొక నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది. నా కెమెరా కనిపిస్తుందా నాన్న మీకు? నా బోర్డ్ విజిబుల్ గా ఉందా? Am I visible? Yes. సారీ నా. సో ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ఇలా ఉంటాయి. సో అయితే ఇప్పుడు నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పే ముందు మీకు ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ ఏంటో చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నెంబర్ 24 ఇచ్చాను. ఎంత? 24 అనే నెంబర్ ఇచ్చాను. ఎంత? 24. ఈ 24 ని నేను ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఎలా రాసుకోవచ్చు? 3 8 జా 24 అని రాసుకోవచ్చు, 2 12 జా 24 అని రాసుకోవచ్చు, 4 6 జా 24 అని రాసుకోవచ్చు. ఇందులో ఎలా రాసినా దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 24 కి ఈక్వల్ అవుతుంది. 3 8 జా అన్న 24, 2 12 జా అన్న 24, 4 6 జా అన్న 24. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 అనేది ఒక ఫ్యాక్టర్, 8 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 12 అనేది, 4 అనేది, 6 అనేది, ఇవన్నీ ఫ్యాక్టర్స్. దేనికి? 24 కి ఫ్యాక్టర్స్. సో 24 కి ఫ్యాక్టర్స్ రాయమని అంటే 2 3 4 6 12 8 ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని నేను రాయొచ్చు. అయితే ఇక్కడ నేను 3 into 8 ఉంది. ఈ 8 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 3 అనేది ప్రైమ్ నెంబరే. ఈ 2 into 12 12 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. ఇక 4 6 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు. అయితే నేను ఈ 3 into 8 లో 8 ను కూడా ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తున్నాను. దీన్ని ఏమని రాయొచ్చు మనము? 2 into 4 గా రాయొచ్చు 8 ని. 3 ఏమో యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను, 8 ని మాత్రం 2 into 4 అని రాశాను. ఈ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 3 అనేది ప్రైమ్, 2 అనేది ప్రైమ్. కానీ 4 ప్రైమ్ కాదు కదా, దీన్ని కూడా నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? 3 2 ఆల్రెడీ ఉన్నాయి, ఆ 3 2 యాజ్ ఇట్ ఈజ్ రాసాను. ఈ 4 కి మాత్రం మళ్ళీ దాన్ని
2 into 2 అని రాశాను. ఇప్పుడు చూడండి 3 ఒక ప్రైమే, 2 2 2 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సేమ్ అలానే 2 into 12 ఉంది. చూడండి 2 into 12 కూడా 2ని యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను. ఈ 12 మాత్రం 3 into 4 అని రాస్తున్నాను. చూడండి 2 into 3 into 4 అని రాసి ఏమవుతుంది, ఇక్కడ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 4 ప్రైమ్ కాదు. మళ్ళీ దీని 4 ని కూడా యాజ్ ఇట్ ఈస్ 2 into 2 అని రాద్దాం. 2 into 3 into 4 ని 2 into 2 అని రాస్తున్నాను. చూడండి ఇప్పుడు 2 into 3 into 2 into 2, సో 24 వచ్చిందా. సేమ్ 4 into 6 కూడా, 4 అనేది ప్రైమ్ కాదు కాబట్టి దాన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను. 2 into 2, 4 ని 2 into 2 అని రాశాను, 6 ని 2 into 3 అని రాశాను. ఎందుకని 2 into 3 అని రాశాను, 2 ఒక ప్రైమ్ నెంబర్, 3 ఒక ప్రైమ్ నెంబర్, ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, 2 into 2 into 2 into 3. ఇప్పుడు చూడండి నాన్న, 3 into 8 ని నేను మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేస్తే ఏమని వచ్చింది నాకు, 3 2s వచ్చాయి, ఒక 3 వచ్చింది. 2 into 12 కూడా మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేస్తే ఏమొచ్చాయి, చూడండి 2 2s వచ్చాయి, ఒక 3 వచ్చింది. సేమ్ 4 into 6 ని కూడా 3 2s 1 3 వచ్చింది. సో దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సో ఎప్పుడైనా ఏదైనా ఒక నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేస్తే వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది సేమ్ ఉంటాయి, అందులో ఏం చేంజ్ ఉండదు. మీరు ఎన్ని రకాల 3 into 8 రాసినా మీకు రిజల్ట్ సేమ్ వచ్చింది, 2 into 12 రాసినా రిజల్ట్ సేమ్, 4 into 6 రాసినా సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఏమంటారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎందుకని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాను, ఎందుకు అంటే అవుట్పుట్ గా ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ లో మనకి అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 3 1 2 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, 2 అయినా 3 అయినా ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో నేను ఫస్ట్ టైం ఫ్యాక్టరైజేషన్ ఫామ్ లో రాశాను, తర్వాత ఆ ఫ్యాక్టర్స్ లో ఉన్న నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాశాను. ఓకేనా, సో దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ చూద్దాం. ఇప్పుడు చాలా సింపుల్ అండ్ డెడ్లీ టాపిక్, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. చూడన్నా 24 అనేది ఒక నెంబర్ ఉంది. అనేది ఒక నెంబర్. ఈ 24 ని నేను ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్ప్లిట్ చేస్తున్నాను ఒకటి చెప్పండి, 2 ఫ్యాక్టర్స్ చెప్పండి. 4 6 24, 3 8 24, 2 12 24. సో ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు 4 6 24 అని రాస్తున్నాను. అయితే ఈ 4 మళ్ళీ ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 దగ్గర రాయొద్దు, 1 కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 2 4 అని రాయొచ్చు. 6 ఏమని రాయొచ్చు, 2 3 6 అని రాయొచ్చు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ లో ప్రైమ్ నెంబర్ వచ్చిందో ఇమీడియట్ గా దాన్ని సర్కిల్ చేసేసేయండి. చేసామంటే ఫర్దర్ గా దాన్ని ఇంకా స్ప్లిట్ చేయొద్దు అన్నది. సో ఈ 24 అనేది ప్రైమ్ కాదు కాబట్టి నేను దానికి ఫ్యాక్టర్స్ రాశాను. 4 6 24 అని రాశాను. నెక్స్ట్ 4 ని అగైన్ ఫ్యాక్టర్స్ చేశాను. ఫ్యాక్టర్స్ చేస్తే 2 2 4, కానీ ఇక్కడ 2 2 అనే ప్రైమ్ కాబట్టి సర్కిల్ చేస్తాను. సర్కిల్ చేస్తానంటే ఇంకా రెండు ఇంకా. సో దాన్ని ఫర్దర్ గా నేను స్ప్లిట్ చేయకూడదు. ఇక్కడ అంటే 2 3 6, ఇక్కడ 2 ప్రైమే 3 ప్రైమే. సో 24 నేను ఎలా రాయొచ్చు, 24 = 2 into 2 into 2 into 3. మీరు అడగచ్చు, మేడం 24 అంటే 4 into 6 కాదు కదా, నేను 3 into 8 అయినా రాయొచ్చు కదా అని. అలా కూడా ట్రై చేసి చూద్దాం. వై డోంట్ వి ట్రై లైక్ దట్? రైట్, 3 8 24. చూడండి 3 8 24. ఇందులో 3 8 లో 3 అనేది ప్రైమ్ నెంబర్. సో నేను దీన్ని ఫర్దర్ గా స్ప్లిట్ చేయకూడదు. సో దాన్ని ఇమీడియట్ గా సర్కిల్ చేసేయాలి. 8 అనేది ప్రైమా కాదు కదా, సో అందుకని నేను ఏం చేయాలి, ఫర్దర్ గా స్ప్లిట్ చేయాలి. ఏమని రాయొచ్చు నేను దీన్ని, 8 అంటే 4 2s 8 అని రాయొచ్చు. రైట్, 4 2s 8. ఈ 4 2 లో 2 అనేది ప్రైమ్ నెంబర్. సో నేను దాన్ని సర్కిల్ చేశాను. సో సర్కిల్ చేశానంటే నేను దాన్ని ఫర్దర్ గా స్ప్లిట్ చేయకూడదు. సో దీన్ని ఏం చేయాలి, 4 ప్రైమ్ కాదు కాబట్టి నేను ఫర్దర్ గా మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేస్తున్నా. 4 ఏమని రాయొచ్చు నేను, 2 2s 4. 2 అనేది ప్రైమ్ కాబట్టి ఇమీడియట్ గా నేను ఏం చేసేయాలి, సర్కిల్ చేసేయాలి. చూడండి 24 ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు, 24 = ఇక్కడ సర్కిల్ చేసినవి మాత్రమే రాయాలి నేను. 3 into 2 into 2 into 2. చూడండి ఇక్కడ వచ్చింది సేమా, ఇక్కడ 3 2s వచ్చాయి, ఇక్కడ 3 2s వచ్చాయి, ఇక్కడ ఒక 3 వచ్చింది, ఇక్కడ ఒక 3 వచ్చింది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇదేంటిది, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఫ్యాక్టర్ ట్రీ
మెథడ్. ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ లో మనకి అల్టిమేట్ గా వచ్చే నెంబర్స్ ఏమొస్తాయి? ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ఇంకొక నెంబర్ చెక్ చేసి చూద్దామా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఎలా చేయాలో చూసాం కదా, ఇంకొక నెంబర్ తీసుకొని దానికి కూడా మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 తీసుకుందాము. 36 ఏమని రాసుకోవచ్చు చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏమేమి వచ్చో చెప్పండి, అదే నేను ట్రై చేసి చూస్తాను. 4 9s are 36 రాయొచ్చు. ఓకే, 6 6s are 36 అని కూడా రాయొచ్చు కదా. సరే చూడండి, 36 ని ఫస్ట్ 4 9s అని చూద్దాం. ఈ 4 ప్రైమ్ కాదు, 9 ప్రైమ్ కాదు. సో ఫర్దర్ గా నేను ఈ రెండింటిని స్ప్లిట్ చేయాలి. రైట్, 4 ని ఏమని రాయొచ్చు నేను? 2 2s are 4. నాకు కానీ 2 2 అనేది రెండు ప్రైమ్ నెంబర్స్. సో నేను ఏం చేసేయాలి? ఇమీడియట్ గా సర్కిల్ చేసేయాలి. ఫర్దర్ గా నేను వీటిని స్ప్లిట్ చేయకూడదు. 9 ఏమని రాయొచ్చు? 3 3s are 9. ఈ 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. సో 36 is equal to ఎంత వస్తుంది నాకు అప్పుడు? 2 into 2 into 3 into 3. నెక్స్ట్ ఇక్కడ 6 6s are 36 అని రాసాం. దీన్ని కూడా మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఈ 6 అనేది ప్రైమ్ కాదు, ఈ 6 ప్రైమ్ కాదు. సో దీన్ని ఏమని రాస్తా? 2 3s are 6 అని రాస్తా. ఇది 2 3s are 6. ఈ 2 ప్రైమే 3 ప్రైమే. సో సర్కిల్ చేసేస్తున్నా. సర్కిల్ సర్కిల్ సర్కిల్. సో ఇప్పుడు నేను 36 ఏమని రాయొచ్చు? 36 is equal to 2 into 3 into 2 into 3. 2 into 3 into 2 into 3. దీన్ని నేను ఒక ఆర్డర్ ఫామ్ లో రాసాను అనుకోండి. ఫస్ట్ 2s అన్ని రాసేస్తే ఏమవుతుంది? 2 into 2. నెక్స్ట్ 3 2s ఉన్నాయి కదా, ఆ 3 2s కూడా రాసేస్తున్నాను. సో చూడండి ఒకసారి, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ లో అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. మీరు ఫ్యాక్టర్స్ ఏవి తీసుకున్నా ఫైనల్ గా వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? రైట్, ఈ ఫ్యాక్టర్ ట్రీ యూజ్ చేసి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్, మనం ప్రీవియస్ క్లాస్ లో ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూసామా లేదా? కామన్ ఫ్యాక్టర్స్ రాయడం చూసాము, అండ్ అట్ ద సేమ్ టైం కామన్ మల్టిపుల్స్ రాయడం కూడా చూసాము. am I correct? రైట్ నానా? ఇప్పుడు నేను మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను చూడండి. ఎల్సిఎం గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు సిమ్యులేషన్ చూపిస్తాను ఫ్యాక్టర్ ట్రీ మీద. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నానా? ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. ఈ నెంబర్ ఎంటర్ చేశాక దానికి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజింగ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 అనే నెంబర్ ఎంటర్ చేశాను. చూడండి, 90ని 2 into 45 రాశారు. 45ని 3 into 15, 15ని 3 into 5. సో ఓవరాల్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 into 3 into 3 into 5. రైట్, మళ్ళీ ఒక్కసారి చూద్దాము ఏం చేశారు. 90ని 2 into 45. రైట్, 2 into 45 రాస్తే ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్. ఇక్కడ వీళ్ళు రెడ్ కలర్ తో ఇండికేట్ చేశారు. మనమైతే ఏం చేస్తాం? సర్కిల్ చేస్తాం. సో 45 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని ఏం చేశారు? ఫర్దర్ గా స్ప్లిట్ చేశారు. ఫర్దర్ గా స్ప్లిట్ చేస్తే ఏమొచ్చింది? 3 15s are 45. కరెక్ట్, 3 15s are 45. సో ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఫర్దర్ గా దాన్ని స్ప్లిట్ చేయడానికి లేదు. 15 అనేది ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో దాన్ని ఫర్దర్ గా స్ప్లిట్ చేశారు 15 ని. ఏమొచ్చింది? 3 5s are 15. ఇక్కడ 3 ప్రైమే 5 ప్రైమే. సో ప్రాసెస్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే అన్ని ఎండింగ్స్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా అవుట్పుట్ ఆన్సర్ ఏంటి? 2 into 3 into 3 into 5. ఓకేనా? ఇంకొక నెంబర్ చూద్దాం మనం. ఇప్పుడు ఆల్రెడీ మనం 36 కి స్క్రీన్ మీద బోర్డు మీద చేసాం కదా, అదే 36 కి ఇక్కడ చూద్దాం వీళ్ళు ఏం చెప్తారు. సో 36 ని ఎలా రాశారు? 2 into 18 అని రాశారు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 18 is not ఏ ప్రైమ్ నెంబర్. సో ఏం చేశారు? 18 ని ఫర్దర్ గా స్ప్లిట్ చేశారు. 18 ని ఫర్దర్ గా ఏమని స్ప్లిట్ చేశారు? 2 9s are. సో 9 ని 3 3s are. సో ప్రైమ్ నెంబర్ ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ లో ఎప్పుడైతే కాంపోజిట్ నెంబర్ కనిపిస్తుందో ఇమీడియట్ గా దాన్ని
ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసేయాలి. సో దట్ మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక నెంబర్ చూద్దామా లాస్ట్ అండ్ ఫైనల్ గా. రైట్ 72 కి చూద్దాం. 72 ఏం చేశారు, 2 into 36 అని రాశారు. 2 into 36 లో 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫర్దర్ గా 2 ని స్ప్లిట్ చేయలేదు. కానీ 36 ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అందుకని 36 ఏం చేశారు 2 into 18 అని రాశారు. 2 into 18, ఈ 18 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఫర్దర్ గా దాన్ని స్ప్లిట్ చేయాలి. ఇంకా 18 ని ఫర్దర్ గా స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, into 9, 2 9s are 18. So 2 9s are 18 లో 2 అనేది again prime number, 9 is not a prime number. So 9 ఏమని రాయొచ్చు, 3 3s are 9. చూడండి 3 3s are 9 అని చెప్పి రాస్తారు. సో దట్ ఏమైంది మనకి ఫైనల్ గా చూడండి 72 లో ఒక ప్రైమ్ వచ్చింది, దీన్ని స్ప్లిట్ చేయలేదు. ఇక్కడ 36 లో ఇది ఒక ప్రైమ్ వచ్చింది, దీన్ని స్ప్లిట్ చేయలేదు, దీన్ని స్ప్లిట్ చేయలేదు. అలా ప్రైమ్స్ వచ్చే వరకు మనం స్ప్లిట్ చేస్తూనే వచ్చాము. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ లోకి వెళ్దాము. రైట్, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే షార్ట్ కట్ లో హెచ్సిఎఫ్ అంటారు. ప్రతిసారి మనం పెద్ద పేరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకున్నా షార్ట్ కట్ లో దాన్నే హెచ్సిఎఫ్ అంటారు. రైట్, హెచ్సిఎఫ్ అంటే ఏంటో ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. రైట్, చూడండి అన్న, ఇప్పుడు 12 16 అని 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాయమని చెప్పాను. మీరు ఫ్యాక్టర్స్ రాయమంటే ఎలా రాస్తారు? రైట్, చూడండి 12 కి ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 4 6 12 ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 ఫ్యాక్టర్స్ రాయమంటే ఏం రాస్తారు? ఫస్ట్ 1 రాస్తాం, తర్వాత 2 3 తో డివిజిబుల్ అవుతుందా? ఇది అవ్వదు. నెక్స్ట్ 4 తో డివిజిబుల్ అవుతుంది. 5 6 7 తో డివిజిబుల్ అవ్వదు. 8 2 16, రైట్, 8 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 16. చూడండి అన్న, ఇక్కడ నేను 12 కి ఫ్యాక్టర్స్ రాశాను, 16 కి ఫ్యాక్టర్స్ రాశాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 12 కి 16 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 ఒకటి చూడండి, ఇక్కడ 1 ఒక కామన్ ఫ్యాక్టర్, 2 ఒక కామన్ ఫ్యాక్టర్, అండ్ 4 కూడా ఒక కామన్ ఫ్యాక్టర్. ఇంకేమైనా ఉన్నాయా? 6 12 ఉన్నాయి. 6 12. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 4 ఉన్నాయి. ఇప్పుడు ఇవి కామన్ ఫ్యాక్టర్స్. నాకేం కావాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏది? 4. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో దాన్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. అదే నథింగ్ బట్ హెచ్సిఎఫ్. ఓకేనా? ఇది మీ త్రో అవుట్ మ్యాథ్స్ లైఫ్ మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసాము, ఫ్యాక్టర్స్ రాసాక ఏం చేసాము, దాంట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ 4. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 4 అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. అయితే మనం ఇక్కడ నెంబర్లు ఇచ్చిన నెంబర్లు చిన్న చిన్న నెంబర్లు కాబట్టి దానికి ఇచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని డీటెయిల్ గా రాసి తరువాత మనం ఏం చేసాము, ఉన్న ఫ్యాక్టర్స్ అన్నింటిలో కామన్ తీసుకొని కామన్ వాటిల్లో హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాము. ఇది కాకుండా ఇంకేమైనా మెథడ్ ఉందా ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికంటే ఎస్, దేర్ ఇస్ ఏ మెథడ్. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దానికి కూడా అప్లై చేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాము. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే 12 16 కి మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు నేను ఇచ్చిన మనం తీసుకున్న క్వశ్చన్ లో మనకి దేనికి కావాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 12 16 కావాలి మనకి. సో ఏం చేద్దాము, 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాము. చెప్పండి, 12 ఏమని రాయొచ్చు? 3 4s 12 రాయొచ్చు కదా, రైట్, 3 4s. నెక్స్ట్ 2 2s 4.
చూడండి 3 అనేది ప్రైమ్ కాబట్టి నేను ఫర్దర్ స్ప్లిట్ చేయను, ఇది 2 ప్రైమ్ కాబట్టి ఇది స్ప్లిట్ చేయలేను. సో 12 ని మనం ఏమని రాసుకోవచ్చు, 3 into 2 into 2. అలాగే ఇప్పుడు 16 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 16 ఏమని రాయొచ్చు, 4 4 జా 16 అని రాసుకోవచ్చు కదా, 8 2 జా 16 అని కూడా రాయొచ్చు. ఎలా రాస్తే మనం ఇందాక చూసాం కదా, ఫైనల్ అవుట్పుట్ లో వచ్చే నెంబర్స్ మాత్రం ఏమీ మారవు. 4 4 జా, ఇది ప్రైమ్ కాదు ఇది ప్రైమ్ కాదు. సో ఫర్దర్ కి రెండింటిని నేను స్ప్లిట్ చేయాలి. 2 2 జా 2 2 జా, చూడండి 2 2 2 ఇవన్నీ ప్రైమ్స్. సో 16 ని నేను ఏమని రాయొచ్చు, 2 into 2 into 2 into 2. సో ఇప్పుడు బాగా కేర్ఫుల్ గా చూడండి నాన్న, ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాక వీటిల్లో కామన్ గా ఏమేమి ఉన్నాయో చూడాలి. కామన్ గా చూడండి, ఇక్కడ 2 2s కామన్ గా ఉన్నాయి, ఇక్కడ కూడా 2 2s కామన్ గా ఉన్నాయి. 2 2s ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా లేదు, ఇంకా రిమైనింగ్ ఇంకా 2 2s ఉన్నాయి, కానీ ఇక్కడ 2 2s ఉన్నాయా లేవు. సో కామన్ గా అంటే ఏమేమి ఉన్నాయని చెప్పొచ్చు, ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి. సో హెచ్సిఎఫ్ అంటే ఎంత అవుతుంది, హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 2 into 2, దట్ ఈస్ నథింగ్ బట్ 2 2 జా 4. సో హెచ్సిఎఫ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ గా ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ కూడా 2 2s ఉన్నాయి. సో కామన్ ఉంది. ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 1 3 లేదు, సో అది నేను తీసుకోవద్దు. ఇక్కడ ఇంకా రిమైనింగ్ 2 2s ఉన్నాయి, కానీ ఇందులో 2 2s లేవు, ఇంకా అడిషనల్ గా లేవు, ఆల్రెడీ 2 2s ఉన్నాయి, అది తీసేసుకున్నాం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2, ఈ రెండు 2లకు కానీ ఇంకొక 2 తీసుకున్నాము. ఓకేనా, హెచ్సిఎఫ్ ఎంత అయింది, 4 అయింది. అదే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఇది మెథడ్ యూజ్ చేశాను కదా, ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవడానికి ఏం చేయాలో చూద్దాము. అసలు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, ఎల్సిఎం మనకు తెలుసు, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి మల్టిపుల్స్ రాయండి అన్నారు అనుకోండి, ఎలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 4, 6 ఇచ్చాను, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాను. 4, 6 ఇచ్చాను, దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఓకేనా, అసలు ఫస్ట్ మల్టిపుల్స్ ఎలా రాయాలి, నేను 4కి ఎలా రాయాలి, ఫస్ట్ ఇచ్చిన 4ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటూ పోతే నాకు 4 మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి, రైట్. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. Likewise, I have to write, keep on writing, right? 6 multiples రాయాలి. 6 multiples ఎలా రాయాలి, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24. Likewise, I have to write. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లోనూ ఏమైనా కామన్ నెంబర్స్ ఉన్నాయా, 4 8 12, 4 1s are 4, 2s are 8, 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28. Okay, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, and so on. ఎందుకంటే మల్టిపుల్స్ రాస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, దే ఆర్ నాట్ ఫైనైట్, ఇన్ఫైనైట్. సో నేను కొన్ని వరకు అయితే రాయగలిగాను, ఆ కొన్నిటి రాశాను. రాశాక ఇందులో కామన్ గా ఏమున్నాయి, కామన్ గా మనకి రాసిన ఈ 7 6 వాటిలో కామన్ గా ఏమున్నాయో చూద్దాం. కామన్ ఏమని వచ్చాయి చూడండి, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది, సో నేను 12 రాశాను. ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ 24 వచ్చింది. 12, 24 ఆర్ ద కామన్. ఓకే, అది బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నాకు ఎల్సిఎం అని అంటే ఏంటి, ఇట్లా నేను కామన్ మల్టిపుల్స్ రాస్తే దాంట్లో లీస్ట్ లోవెస్ట్, ఈ కామన్ మల్టిపుల్స్ లో లోవెస్ట్ వాల్యూనే నేను ఎల్సిఎం అంటాను. ఎల్సిఎం అంటే ఏంటి, లోవెస్ట్ కామన్ మల్టిపుల్స్. అమాంగ్ ద కామన్ మల్టిపుల్స్ we have to pick the lowest value. ఎల్సిఎం అంటే ఏంటి, లోవెస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, అర్థమైందా. సో మల్టిపుల్స్ అన్ని రాశాక దాంట్లో కామన్ అన్ని పిక్ చేసుకొని ఆ కామన్ వాటిలో లీస్ట్ వాల్యూ తీసుకుంటే వచ్చేదాన్ని ఎల్సిఎం అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ అంటే అన్ని ఫ్యాక్టర్స్ రాసి ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ వాల్యూ తీసుకుందాం మనం. ఇక్కడ మాత్రం మల్టిపుల్స్ అన్ని రాసి ఆ మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ తీసుకుందాం. ఓకేనా, రైట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ నానా.
ఇది చాలా సింపుల్ టాపిక్స్. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు పే యువర్ అటెన్షన్. మీరు అటెన్షన్ పే చేస్తే సింపుల్ గా అర్థమైపోతుంది. రైట్, ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేసాము, ఈ రెండిట్లో ఏ అయితే కామన్ ఉన్నాయో అవి తీసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి, సేమ్ మెథడ్ యూజ్ చేసి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమని చెప్పాను, ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ మనం ఏం చేసాము, 12 కి 16 కి హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. అదే 12 కి 16 కి ఇక్కడ ఎల్సిఎం కనుక్కుందాం. ఓకేనా, సో దట్ మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఏం చేస్తున్నాము, ఇక్కడేమో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 16 చేసాము. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 12, 16 చేద్దాం. 12, 16. సో ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి కూడా నేను ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలి. ఆల్రెడీ నేను ప్రైమ్ ఫ్యాక్టర్ యూజ్ చేశాను కాబట్టి నాకు 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి, 3 × 2 × 2. రైట్, 16 కి ఏమేమి వచ్చాయి నాకు ప్రైమ్ ఫ్యాక్టర్స్, 2 × 2 × 2 × 2. సరే, కేర్ఫుల్ గా వినండి నాన్న. ఇప్పుడు జస్ట్ ఎల్సిఎం మాత్రమే వినండి, హెచ్సిఎఫ్ మర్చిపోండి ఇప్పుడు కోసేపు. రైట్, ఎల్సిఎం లో మనం రాసేటప్పుడు ఏమని రాయాలి అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 12 లో 3 అనే ఫ్యాక్టర్ వచ్చిందా, వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది 3 అనే ఫ్యాక్టర్, ఒక్కసారి వచ్చింది. ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ రాలేదు. సో ఈ రెండు మొత్తం మీద 3 అనే ఫ్యాక్టర్ ఎన్నిసార్లు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. రాసేయండి, 3 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ 2 అనే ఫ్యాక్టర్ వచ్చిందా, ఎస్ వచ్చింది. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడేమో 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడేమో 4 టైమ్స్ వచ్చింది. హైయెస్ట్ ఎన్నిసార్లు 4 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ 4 టైమ్స్ రాయండి. సో ఏ ఫ్యాక్టర్ అయినా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ వచ్చిందో అది తీసేసుకొని రాసేయండి. ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ ఏమో ఒకసారి వచ్చింది, ఇక్కడ అసలు రాలేదు. సో హైయెస్ట్ అంటే ఎంత, ఒకటేసారి 3 రాశారు. ఇక్కడ 2 ఏమో 2 టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. హైయెస్ట్ వస్తే 4 టైమ్స్ వచ్చింది. సో 4 టైమ్స్ రాసేయండి. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, 24 × 2 = 48. ఓకేనా, 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, 24 × 2 = 48. సో ఎల్సిఎం ఆఫ్ 12, 16 ఎంత అవుతుంది, 48. ఓకేనా, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఇదనమాట. 12, 16 కి మనం ప్రైమ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. ఇక్కడ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా తీసుకున్నాను. ఈ ఎల్సిఎం కేమో ఎక్కడ ఆ ఫ్యాక్టర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందో అన్నిసార్లు తీసుకొని మల్టిప్లై చేస్తే నాకు ఎల్సిఎం వచ్చింది. ఓకేనా, రైట్, మళ్ళీ ఒక్కసారి డీటెయిల్ గా చెప్తున్నాను, వినండి. సో దట్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఇందాకుంటే ఇప్పుడు అంతా క్లియర్ అయిపోతుంది. ఓకేనా, కేర్ఫుల్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. రైట్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్, అది తెలుసు కదా. మరి ఒక 2 నెంబర్స్ ఇచ్చి దానికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ఆ 2 నెంబర్స్ కి నేను ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొచ్చింది, 12 కేమో 3 × 2 × 2 వచ్చింది, 16 కేమో 2 × 2 × 2 వచ్చింది. వచ్చాక మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో ఏదైనా ఫ్యాక్టర్ ఎన్నిసార్లు కామన్ గా రిపీట్ అయిందో చూడండి. ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ వచ్చింది, కానీ ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ వచ్చిందా, రాలేదు. సో 3 తీసుకోవద్దు. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ 4 టైమ్స్ వచ్చింది. సో కామన్ గా అంటే లీస్ట్ గా 2 ఉంది కాబట్టి ఆ 2 × 2 తీసుకోండి. సో హెచ్సిఎఫ్ ఏమవుతుందని 4 అవుతుంది. ఓకేనా, ఇది హెచ్సిఎఫ్ ప్రొసీజర్. ఇది హెచ్సిఎఫ్ ప్రొసీజర్. అదే ఎల్సిఎం కి ఏం చేయాలో చూద్దాం. సేమ్ నెంబర్స్ తీసుకున్నాను, 12 కి 16 కి ఇక్కడ కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 12 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా రాసుకోవచ్చు, 3 × 2 × 2. 16 ని 2 × 2 × 2 × 2 రాయొచ్చు. రాసిన తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఏదైనా ఒక ఫ్యాక్టర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. రెండిట్లో 3 అనేది తీసుకుంటే ఒక్కసారి వచ్చింది, ఇక్కడ 3 అనేది అసలు రాలేదు. సో హైయెస్ట్ అంటే ఎంత అవుతుంది, ఒక్కసారి 3 తీసుకున్నాను. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది. సో హైయెస్ట్ ఎన్నిసార్లు వచ్చింది, 2 అంటే 4 టైమ్స్. సో ఆ 4 2s కూడా తీసుకోవాలి మనం. 3 ఒక్కసారి, 4 2s తీసుకొని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది నాకు, ఎల్సిఎం 48 వచ్చింది.
ఈజ్ ఇస్ క్లియర్ నానా? రైట్. ఇప్పుడు హెచ్సిఎం ఎల్సిఎం గురించి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ డివిజన్ మెథడ్ చూద్దాం మనం. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం. అలానే డివిజన్ మెథడ్ యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూద్దాం. చూడండి అన్న, ఇప్పుడు నేను 24 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓకే. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసాం. ఐ కరెక్ట్? సరే, అది వన్ అండ్ ఓన్లీ మెథడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి అంటే కాదు, ఇంకొక మెథడ్ ఉంది, అదే డివిజన్ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఎక్కడ యూజ్ చేసాము? ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకునే కదా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాము. రైట్? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసాము. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవడానికి ఓన్లీ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అయినా ఇంకేమైనా మెథడ్ ఉందా అంటే డివిజన్ మెథడ్ కూడా ఉంది. వాట్ ఈస్ దట్ మెథడ్? డివిజన్ మెథడ్. అసలు ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వల్ల యూజ్ అని చెప్పాను మీకు. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసే మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్? ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ యూజ్ చేసే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవడానికే మనకి డివిజన్ మెథడ్ కూడా ఉంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 24 అనేది ఉంది. ఈ 24 కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే మీకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా 24 అనేది? ఎస్, డివిజిబుల్ అవుతుంది. సో 2 1s are 2, 2 2s are 4, 2 12s are 24 రాశారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 12 అనేది ఇంకేదైనా ప్రైమ్ నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా చూడండి. నెక్స్ట్ 2 6s are 12. అగైన్ 2 దీన్ని డివైడ్ చేస్తుంది. 2 6s are 12. నెక్స్ట్ ఈ 6 అనేది దేంతో అయినా డివిజిబుల్ అవుతుందా? ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్? ఎస్, ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6. అగైన్ ఇది ఒక ప్రైమ్ నెంబర్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది అంటే మనం ఈ ప్రొసీజర్ ని స్టాప్ చేసేయచ్చు. సో 24 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 into 3. మొత్తం ఎన్ని 2s? 1 2 3 ఒక 3 అండి. 3 2s ఒక 3. రైట్? అలాగే 16 కి చూద్దాం. ఇప్పుడు 16 కి ఎలా 16 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ డివిజన్ మెథడ్ లో ఎలా రాయాలో చూద్దాం. 16 ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అసలు? 2 3 5 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ గా. ఈ ప్రైమ్ నెంబర్స్ లో ఫస్ట్ ఇది 2 కాబట్టి 2 తో డివైడ్ చేసి చూస్తున్నా. 2 8s are 16. సో ఇది 16 అనేది 8 తో డివిజిబుల్. ఈ 8 అనేది ఇంకేమైనా ప్రైమ్ నెంబర్ తో డివిజిబుల్? ఎస్, 2 తో డివిజిబుల్. 2 4s are 8. నెక్స్ట్ ఈ 4 ఇంకేమైనా ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుందా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 2. 2 2s are 4. ఇక్కడ డివైడ్ చేయాల్సినది కూడా ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో మనం ప్రొసీజర్ ఆపేసేయాలి. సో 16 ఏమని రాయొచ్చు నేను? 1 2 3 4 4 2s గా రాయొచ్చు. 2 into 2 into 2 into 2. రైట్? 1 2 3 4 4 2s గా రాసేసాను. అర్థమైందా? డివిజన్ మెథడ్ లో ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేస్తూ ఉండాలి. సక్సెసివ్ గా వచ్చిన కోషెంట్ ను కూడా ఏ ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయొచ్చో చూస్తూ రాయాలి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. చూసాక మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ 72 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఏంటిది? 72. ఓకేనా? ఈ 72 ని ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అనుకున్నాం మనం? 2 3 5 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా. రైట్? ఇది 2 తో ఫస్ట్ డివిజిబుల్ ఏనా? ఎస్, డివిజిబుల్. రైట్? 2 3s are 6. నెక్స్ట్ 12 అంటే 2 6s are 12. సో దీన్ని నేను డివైడ్ చేశాను. 72 ని డివైడ్ చేస్తే ఏమని వచ్చింది? 2 36s are 72 వచ్చింది. నెక్స్ట్ ఈ 36 అనేది అగైన్ వీటిలో దేంతో డివిజిబుల్? 2 తో డివిజిబుల్. సో రైట్? 2 1s are 2 8s are
నెక్స్ట్ ఈ 18 కూడా అగైన్ 2 తో డివిజిబుల్. 2 9s are 18. ఈ 9 అనేది 2 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ ప్రైమ్ కి వెళ్దాం. నెక్స్ట్ ప్రైమ్ ఏంటి? 3. 3 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 3 3s are 9. సో ఇక్కడ ఇంకా కోషంట్ కూడా ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. సో ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే ఇక్కడ మనకు వచ్చిందో ప్రొసీజర్ అనేది స్టాప్ చేయాలి. సో 72 ని రాయొచ్చు 1 2 3 3 2s, నెక్స్ట్ 2 3s. రైట్, చూడండి 72 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3. రైట్, ఇక్కడ అంతే వచ్చిన 2 2 2 3 3. సో డివిజన్ మెథడ్ లో ఏం చేస్తున్నాను? సక్సెసివ్ గా డివైడ్ చేస్తూ వస్తున్నాను. దేంతో డివైడ్ చేస్తున్నాను? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోనే డివైడ్ చేస్తున్నాను. ఏ ప్రైమ్ నెంబర్ తో ఇది డివిజిబుల్ అంటే వచ్చిన నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముందో దాంతోనే డివైడ్ చేస్తున్నాను. వేరే నెంబర్స్ తో డివైడ్ చేయట్లేదు. కావాలంటే నేను 4 తో కూడా డివైడ్ చేయొచ్చు, కానీ చేస్తున్నాను 4 తో చేయట్లేదు. ఎందుకంటే 4 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాదు. నాకు కావాల్సినవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్స్ లోనే నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకొని దాన్ని డివైడ్ చేస్తున్నాను. ఏదైతే దాని ఫ్యాక్టర్ ఈ ప్రైమ్ నెంబర్స్ దాంతో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటి? ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజెస్. సో ఇప్పుడు మనము డివిజన్ మెథడ్ లో నేను ఫ్యాక్టర్స్ రాశాను. ఇదే ఫ్యాక్టర్స్ నేను ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేస్తే వస్తుందో రాదట్లేదో చెక్ చేద్దాం. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ తెలుసు కదా మీకు? ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ సింపుల్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్ అని మనం ఇందాక అనుకున్నాం కదా. చూడండి, సో 72 ఈ 72 కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఏమైనా రాయొచ్చు? 236 రాయొచ్చు, లేకపోతే 9 8 72 కదా, 9 8 అని రాస్తున్నాం. ఒక చూడండి, 9 8 72. ఈ 9 అనేది ప్రైమ్ కాదు, 8 అనేది ప్రైమ్ కాదు. సో నేను ఫర్దర్ ఈ రెండింటిని స్ప్లిట్ చేయాలి. ఐ కరెక్ట్? 9 నేను ఏమైనా రాయొచ్చు? 3 3s are 9. 8 ఏమైనా రాయొచ్చు? 2 4s are 8. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 అనేది ఒక ప్రైమ్, ఇక్కడ ఇది ప్రైమ్, ఇది ప్రైమ్. 4 అనేది మాత్రం ప్రైమ్ కాదు. సో ప్రైమ్ కాదు కాబట్టి నేను ఫర్దర్ గా దాన్ని స్ప్లిట్ చేయాలి. 2 2s are 4. ఇప్పుడు ఇది ప్రైమే కదా, సో సర్కిల్ చేస్తాను. సో ఇంకా ఫర్దర్ గా స్ప్లిట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ప్రొసీజర్ అయిపోయింది. 72 నేను ఏమైనా రాయొచ్చు? 2 3s. ఎన్ని 3s వచ్చాయి? 2 3s వచ్చాయి. నెక్స్ట్ 1 1 1 2 3 2s వచ్చాయి. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ 72 ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేస్తే నాకు ఏమేమి వచ్చాయి? 2 3s వచ్చాయి. ఇక్కడ కూడా 2 3s వచ్చాయి. ఇక్కడ 3 2s వచ్చాయి. ఇక్కడ కూడా 3 2s వచ్చాయి. సో నేను డివిజన్ మెథడ్ యూజ్ చేసిన, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసిన, నాకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం లో మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. నిమిషం నాన్న, నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ లో చూడండి, ఎక్సైజ్ 3.6 లో ఫస్ట్ క్వశ్చన్ లో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనం ఏం చేద్దాము? ఇందులో ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ అనే ప్రాబ్లం చేద్దాం. 36 84 ఉంది. దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. బోర్డ్ మీద ఫైండ్ అవుట్ చేస్తా చూడండి. 36 84 ఆ రెండింటికి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్.
నెంబర్స్ ఏంటి 36 84 ఫస్ట్ ఈ 36, 84 రైట్. ఇప్పుడు చూడండి నాన్న, నేను బోర్డ్ మీద చెప్తాను చూడండి. సో 36 కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో నేను కావాలి అంటే డివిజన్ మెథడ్ తీసుకోవచ్చు, లేదు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్, అదే ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు డివిజన్ మెథడ్ తీసుకొని చేద్దాం. 36 ఫస్ట్ అసలు మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి పక్కన రాసుకుందాం. 2 3 5 7 సో ఆన్. సో ఇందులో ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో, ప్రైమ్ నెంబర్స్ లో ఇది 2 అనేది ఒక ఫ్యాక్టర్. సో 2 తో డివైడ్ చేస్తున్నాను. 2 1s 2 8s. నెక్స్ట్ ఈ 18 కి కూడా అగైన్ 2 ఒక ఫ్యాక్టర్, 2 9s. కానీ ఈ 9 అనేది, ఈ 9 కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. సో ఏదైతే ఫ్యాక్టర్ దాన్నే తీసుకోవాలి. నెక్స్ట్ 3 అనేది ఒక ఫ్యాక్టర్, 3 3s 9. సో 36 నేను ఏమని రాసుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 2 into 2 into 3 into 3, 2 into 2 into 3 into 3. నెక్స్ట్ 84 కి రాద్దాం. ఈ 84 కి 2 ఒక ఫ్యాక్టర్. ఎందుకు అంటే లాస్ట్ లో ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్ ఉంది అంటే దానికి 2 ఫ్యాక్టర్, 2 4s 8, 2 2s 4 రైట్. అగైన్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. 2 2s 2 1s. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి సో 2 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందా? రైట్, ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 7s 21. ఇప్పుడు చూడండి అన్న, 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ వచ్చిందో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో 84 ఈక్వల్ టు, సో ఇక్కడ రాస్తున్నాను 84 ఈక్వల్ టు ఏమైనా 2 into 2 into 3 into 7, 2 into 2 into 3 into 7. చూడండి అన్న, ఇక్కడ చూడండి, కేర్ఫుల్ గా చూడండి. వీటన్నిటిలో కామన్ ఏమున్నాయి మనకి? మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 2 కామన్. సో అవుట్ ఆఫ్ 2 మనం ఒక 2 తీసుకోవాలి. ఇక్కడ ఈ రెండిట్లో ఇది కామన్ ఉంది, సో ఇంకొక 2 తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2 3s వచ్చాయి, 2 లైన్లలోనూ 3 ఉంది, సో ఇంకొక 3. ఇక్కడ ఇంకో 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదుగా. ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ 7 లేదు. సో అవి తీసుకోవద్దు మనం. సో ఈ 3 తీసుకోవాలి. ఏమేంటి అవి? 2 2 3. సో మల్టిప్లై చేస్తే 2 2 4 4 3 12. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 36 కి 84 కి 12. 12 ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 84. Is that clear, Nana? Yes. Right. ఇంకేమైనా డౌట్ ఉందా నాన్న ఇందులో? ఓకే నాన్న. సో ఈ రోజు మనము ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా మనం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఏం చేశాను? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశాను. ఇదే ప్రాబ్లం కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చూద్దామా? రైట్, ఇదే ప్రాబ్లం కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటిది? ఎల్సిఎం ఆఫ్, ఇక్కడేమో హెచ్సిఎఫ్, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 36, 84. రైట్. సో ఎప్పుడైనా ఎల్సిఎం రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి. ఇంకో ఇక్కడ రాసుకున్నట్టు. సో ఇక్కడ కూడా రాస్తున్నాను 2 into 2 into 3 into 3. ఇది అక్కర్లేదు మనకి. 36 84. 84 కి ఏముంది? 2 into 2 into 3 into 7, 2 into 2 into 3 into 7. ఇది. సో ఇదేమో హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ కి ఏం చేయాలి? కామన్ గా ఉన్నాయో తీసుకోవాలి. ఎల్సిఎం కి మాత్రం ఏం తీసుకోవాలని చెప్పాను? ఏదైనా ఒక ఫ్యాక్టర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చిందో అది తీసుకోవాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఇది ఎన్నిసార్లు వచ్చింది? హైయెస్ట్. ఇక్కడ 2 times వచ్చింది, ఇక్కడ 2 times. సో రెండిట్లోనూ 2 times వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 అనేది ఒక ఫ్యాక్టర్, ఇక్కడ 3 అనేది ఒక ఫ్యాక్టర్. ఎన్నిసార్లు వచ్చింది? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైం 2 times వచ్చింది. సో ఇక్కడ కూడా 3 2 times రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 7 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది కానీ ఇక్కడ 7 అనేది ఫ్యాక్టర్ గా లేదు. హైయెస్ట్ ఎన్నిసార్లు అంటే ఏమని చెప్పొచ్చు? ఒక్కసారే హైయెస్ట్. రైట్. ఇప్పుడు దీన్ని నాకు ఎల్సిఎం రావాలంటే ఏం చేయాలి? 2 2s 4, 4 3s 12, 12 3s 36, 36 7s
7 6 42, 7 3 21 plus 4 25. సో ఎల్సిఎం ఏమవుతుంది నాకు 252. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయో చూసి ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువ సార్లు ఎక్కడ వచ్చిందో అది తీసుకొని రాసేయాలి. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, అందుకని ఎల్సిఎం లో 2 టైమ్స్ రాశాను. ఇక్కడ 3 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 1 టైమే వచ్చింది, అంటే హైయెస్ట్ 2 టైమ్స్ వచ్చింది 3. సో హైయెస్ట్ 2 రాసేసాను. ఇక్కడ 7 ఒకసారి వచ్చింది, ఇక్కడ 7 అసలు రాలేదు. సో ఒక్కసారి 7 తీసుకోవాలి. ఇదంతా మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఎంత వచ్చింది నాకు? 252. రైట్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా ఈరోజు మనం. రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం నాన్న మనం టెక్స్ట్ బుక్ లో చూసాక నెక్స్ట్ మనం టాపిక్ క్లోజ్ చేద్దాం. రైట్. మీకైతే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలిసాయి కదా. మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఫ్యాక్టర్స్ రాసాక అందులో ఏవేవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫస్ట్ ఇచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుందాం, తర్వాత వాటిలో ఏవేవైతే ప్రైమ్ ఉన్నాయో అవి చూస్తాము. సారీ, ఎక్స్క్యూజ్ మీ. రైట్. చూడండి అన్న, టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఆ ప్రాబ్లం షేర్ చేస్తున్నాను, చూడండి. ఎగ్జాంపుల్ 12 అనిపిస్తుందన్న మీకు స్క్రీన్ మీద. 2 tankers contain 850 liters and 680 liters of kerosene oil. ఎన్ని ఉన్నాయంటే ట్యాంకర్స్ మొత్తం 2 tankers ఉన్నాయి. అందులో ఒక దాంట్లో 850 liters, ఒక దాంట్లో 680 liters పడుతుందంట. ఓకే. ఫైండ్ ద మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ కంటైనర్ which can measure the kerosene oil of both the tankers when used an exact number of times. ఇక్కడ ఏంటంట, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటికి పాలు వస్తాయి కదా, పాలు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, మీకు 1 లీటర్ కావాలంటే ఒక మగ్గు తీసుకొని ఆ మగ్గుతో కొలిచి మీకు పోస్తాడు. 2 లీటర్ కావాలంటే 2 లీటర్స్ కూడా అదే మగ్గుతో కొలిచి పోస్తాడు. రైట్. అలానే ఇక్కడ మనకి 2 tankers ఉన్నాయంట. ఈ 2 tankers ఉన్న పెట్రోల్ ని ఏ కెపాసిటీ ఉన్న కంటైనర్ తో మెజర్ చేయాలి అని అడుగుతున్నాడు. సో దట్ 2 వాల్యూస్ కరెక్ట్ గా మెజర్ చేయాలంట, ఎక్కడ వాల్యూస్ మిగిలిపోవు. యాక్చువల్గా మనకి డివిజన్ అంటే అదే కదా, డివైజ్. ఫ్యాక్టర్ అంటేనే అది కదా. ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన వాల్యూస్ ని కరెక్ట్ గా డివైడ్ చేయాలి వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. సో కాకపోతే అక్కడ మనం ఫ్యాక్టర్ రాసేటప్పుడు ఒక నెంబర్కి రాసాం, కానీ ఇక్కడ ఏంటి 2 వాల్యూస్ ఇచ్చారు. 2 వాల్యూస్ కి ఫ్యాక్టర్ కావాలి. సో మనం ఏం కనుక్కోవాలి? కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏం అడిగాడు? మాక్సిమం అడిగాడు. సో మాక్సిమం కెపాసిటీ అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాము? హెచ్సిఎఫ్ కనుక్కుంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మనం ఏం చేస్తున్నాము ఇక్కడ వీటికి చూడండి, డివిజన్ మెథడ్ యూజ్ చేసి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాము. 850కి 680కి కనిపిస్తున్న స్క్రీన్ మీద. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాయడం కోసం ఫస్ట్ ఏం చేసాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాము. మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాము. ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి 850కి. ఈ 850 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి దాన్ని ఫస్ట్ 2 తో డివైడ్ చేశారు. 2 తో డివైడ్ చేసి మనం బోర్డ్ మీద చేద్దాం ఇది. ఎస్, వి విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ బోర్డ్. చూడండి అన్న, ఫస్ట్ మనకి ట్యాంకర్స్ వాల్యూమ్స్ ఎంత ఇచ్చారు? 850 ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత ఇచ్చారు? 680 ఇచ్చారు. రైట్. ఈ 680 అను 850 నేను ఏం చేస్తున్నాను? డివిజన్ మెథడ్ యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ మెథడ్ అయినా, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. రైట్. 2 4s are 8, నెక్స్ట్ 5, 2 2s are 4, అంటే 1 మిగులుతుంది. 1 0 10 అవుతుంది. 2 5s are 10. నెక్స్ట్ ఇది 2 తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది ఒక ఆడ్ నెంబర్ కాబట్టి. సో నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందా?
4 + 2 6, 6 + 5 11. సో 11 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 3 తో డివైడ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? మనకి ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ ఏంటి? 2 3 5 7 లైక్ వైజ్ సో ఆన్ ఉన్నాయిగా. 2 తో చెక్ చేసాము, డివైడ్ అవ్వలేదు. 425. 3 తో చెక్ చేసాము, డివైడ్ అవ్వలేదు. 5 తో yes it is divisible by 5. 5 8 ja 40 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 5 25. 5 5 ja 25. చూడండి ఇక్కడ 85 వచ్చింది. ఈ 85 అనేది 2 తో డివిజిబుల్ కాదు, 3 తో డివిజిబుల్ కాదు, 5 తో డివిజిబుల్. రైట్, 5 తో డివిజిబుల్. 5 1 ja 5 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది? 3. 3 5 35. 5 7 ja 35. ఇక్కడ చూడండి నాన్న, 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఎప్పుడైతే ఒక ప్రైమ్ నెంబర్ వచ్చిందో మనం ప్రాసెస్ అనేది ఆపేయచ్చు. సో 850 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2 × 5 × 5 × 17. 2 × 5 × 5 × 17. అలాగే మనం 680 కూడా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. చూడండి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇది 2 అనే ఫ్యాక్టర్ ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 2 3 ja 6, 2 4 ja 8, 0. Next again it is also an even number. So 2 1 ja 2 7 ja 14, 0. Right, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2 తో డివైడ్ చేసుకోవచ్చు మనం. 2 8 ja 16, 1 రిమైండర్ అవుతుంది. 1 0 10 అవుతుంది. 2 5 ja 10. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇది ఫర్దర్ గా 2 తో డివైడ్ అవ్వదు. సో దేని తీసుకోవాలి? 3 తో చెక్ చేద్దాం. 8 + 5 13. 13 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 13 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. 5 తో డివిజిబుల్ అవుతుంది. 5 1 ja నెక్స్ట్ ఎంత వస్తుంది? 3 రిమైండర్ 35. 5 7 ja 35. సో 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ ప్రొసీజర్ ఆపేయచ్చు. 680 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2 × 2 × 2 × 5 × 17. 3 2s 1 5 1 17. రైట్, ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏమని అనుకున్నాం మనం? దీని కిందే రాస్తున్నాం చూడండి. 680 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 5 × 17. చూడండి అన్న, ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 3 2లు ఉన్నాయి. సో కామన్ అంటే మాత్రం ఒకటే 2 కామన్. ఎందుకంటే ఇక్కడ 3 2లు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక 2 ఉంది. కామన్ తీయాలి అంటే ఒకటే తీయాలి మనం. ఇక్కడ చూడండి ఇక్కడ 2 5s ఉన్నాయి, ఇక్కడ 1 5 ఉంది. సో ఒక్క 5 కామన్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక 17 ఉంది, ఇక్కడ ఒక 17 ఉంది. సో వీ కెన్ టేక్ 17 యాజ్ కామన్. సో ఫైనల్ గా హెచ్సిఎఫ్ అంటే ఎంత వస్తుంది? HCF అంటే maximum volume of the container that can measure both container values is equal to 2 out of these 2s we have to take 1 2. Out of these 2 5s we have to take 1 5. These 2 17s we have to take 117. Right, ఇప్పుడు ఎంత అవుతుంది? 2 5s are 10, 10 × 17 170. సో ఆ కిరోసిన్ ని, ఆ రెండు ట్యాంకర్స్ లో ఉన్న కిరోసిన్ ని మెజర్ చేయాలి అంటే నేను తీసుకోవాల్సిన కంటైనర్, మెజర్ చేయడానికి కావాల్సిన కంటైనర్ వాల్యూమ్ ఎంత అవ్వాలి? 170 అవ్వాలి. ఓకేనా? రైట్, మనం ఒక చిన్న క్విజ్ చూద్దాం నాన్న. రైట్, స్టార్ట్ అగైన్ కొడుతున్నాను. రైట్, సో మీరందరూ ఇప్పుడు ఆన్సర్ చేయాలి నాకు. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20. ఫ్యాక్టర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఏ నెంబర్ అయితే ఇచ్చిన నెంబర్ ని వితౌట్ లీవింగ్ రిమైండర్ డివైడ్ చేస్తుందో అది ఫ్యాక్టర్ అన్నాము. సో 20కి 6 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 4, ఎస్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నాకు ఆన్సర్స్ చెప్పాలి మీరు అందరూ. త్రో ద మెసేజెస్ chat box. Next, a factor of 5. ఫ్యాక్టర్ వాల్యూస్ ఎప్పుడైనా ఆ ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఇక్కడ ఈ 10 50 అనేది రెండు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ లిస్ట్ లో ఈ 10 50 ఎలిమినేట్. ఈ 5 2.5 చూడాలి. సో 2.5 అనేది డివైడ్ చేస్తుందా? ఎస్ చేస్తుంది, కానీ ఇది హోల్ నెంబర్ కాదు.
రైట్. చూడండి, ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 36. ఫ్యాక్టర్ అనగానే మనకి రావాల్సిన స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? 30 ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ ఉండాలి. 108 అనేది ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ ఉంది, సో అది ఎలిమినేట్. నెక్స్ట్ 16 36 డివైడ్ చేస్తుందా? నో. 10 డివైడ్ చేస్తుందా? నో. 36 డివైడ్ చేస్తుందా? ఎస్. చూడండి, ఫ్యాక్టర్ డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. ఏ ఫ్యాక్టర్ ఈజ్, ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 3 ఆప్షన్స్ చదవండి నాన్న. చూడండి, a number that divides into another number exactly and without leaving a remainder. అదేనా మనకి ఫ్యాక్టర్ డెఫినేషన్? రైట్, ఫ్యాక్టర్ డెఫినేషన్ అదే. ట్వంటీ హ్యాస్ డాష్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 20కి? మీరు ఫ్యాక్టర్స్ రాసి నాకు కౌంట్ చేసి చెప్పండి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో. మనం బోర్డు మీద చూద్దామా 20కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో? 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 4 ఒక ఫ్యాక్టర్, 5. సో ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మొత్తం మనకి? 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. రైట్. సో ఇక్కడితో నేను ఇది ఆపేస్తున్నాను. రైట్, ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ గేమ్ ని. నెక్స్ట్ మనము ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం నాన్న. ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ చెప్పుకున్నాము? ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము, మల్టిపుల్స్ చెప్పుకున్నాము, అందులోనే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పుకున్నాము. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూసాము. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడం కోసమే మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేసాము, డివిజన్ మెథడ్ యూజ్ చేసాము. డివిజన్ మెథడ్ అంటే ఇది. ఫ్యాక్టర్ ట్రీ అంటేనేమో మనం ఇలా రాసాం కదా, 24కి 4 6, నెక్స్ట్ దీన్ని 2 3s, దీన్ని 2 2s. ఇది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఏ మెథడ్ యూజ్ చేసి రాసినా మనకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి సేమ్ ఉంటాయి, అవేమి చేంజ్ అవ్వవు. ఓకేనా? సో ఇదేమో డివిజన్ మెథడ్, ఇదేమో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అనేది పెద్ద పెద్ద నెంబర్స్ రాయడం కష్టం అవుతుంది, అందుకనే పెద్ద నెంబర్స్ మనం ఎప్పుడైనా ఈ డివిజన్ మెథడ్ ని ఫాలో అవుతాము. చిన్న చిన్న నెంబర్స్ కి ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏంటో చూసాం. లీస్ట్ కామన్, లోవెస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆ మెథడ్స్ ని యూజ్ చేసి, ఈ 2 మెథడ్స్ ని యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. సో ఇంటికి వెళ్ళాక ఒకసారి ఖచ్చితంగా ఈ రోజు ఏమేమి టాపిక్స్ విన్నారో అవన్నీ రికలెక్ట్ చేసుకున్నానా, సో దట్ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. రైట్, టుడే ఐల్ ఎండ్ ద సెషన్ నానా. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.